హలో. ఆ! నమస్కారం అండి భాస్కర్ కిల్లి గారు. చెప్పండి. మీరు మాట్లాడింది విన్నాను. అంటే కులం గురించి ఒకాయన వరంగల్ నుంచి మాట్లాడింది. మళ్ళా నిన్ననో మొన్ననో ఇంకొకాయన డీఎన్ఏ ఏదో ఏదో చెప్పడము అది విన్నాను. ఓకే. ఆహ్, మీరు కులరహితంగా ఉండటానికి ఒకటి స్టార్ట్ చేస్తానన్నాడు. అది చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి. హ్మ్. ఇంకోటేందంటే మీరు నిన్న ఇతనితోని మాట్లాడుతూ కులాలు కాదు వర్ణాలున్నాయని అన్నారు. అవును. హ్మ్. అది చాలా మంచి కాన్సెప్టే. కానీ వర్ణాల మీద గూడా అవగాహన లేకపోవడం వల్ల కొంతమందికి దురభిప్రాయం ఉందండి. అవునండి. అది నిజం అది. ఆ దురభిప్రాయం ఏందంటే ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేసరికి మేము శూద్రులమేనా అని ఇప్పటికి కూడా కింది జాతుల వాళ్ళు అనుకుంటుర్రు కొంతమంది. యాక్చువల్‌గా వీళ్ళకి తెలియని ఒక విషయం ఉందండి. నేను ఆ! మొన్న వీడియో అంటే ఆడియో కాల్‌లో కూడా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే ఆయన హ్మ్. ఒక ఏమంటారు ఛాందసవాది అని నాకు అర్థమైంది. ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఆయనకి అర్థం కాదు. కాదు. అందుకే కాదు. నేను ఊరుకున్నా. కానీ హ్మ్. అసలు విషయం ఏంటి అంటే వర్ణం అనేది ఒక అర్హత. అర్హత అది. అది. ఆ! హ్మ్. అది ఎలా వచ్చింది అంటే దేవుడు హ్మ్. పాదాల నుంచి పుట్టించాడు. మిగతా వాళ్ళనందరిని అంటే దాన్ని మెటఫోరికల్ అని అంటారు ఇంగ్లీష్‌లో. అంటే దాని అర్థం ఏంటి అంటే, అది హ్మ్. ఒరిజినల్ అని కాదు. దేవుడి నుంచి ఒరిజినల్‌గా పుట్టరు కదా అలా. అవునవును. అది పురుష సూక్తంలో, ఋగ్వేదంలో చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, హ్మ్. వా మీకు పాదాల దగ్గర అనంటే జనరల్‌గా ఎలా ఉంటది? మీకు ఆ పాదాలనేవి ఆధారం. హ్మ్. బ్రెయిన్‌కి సంబంధించి అంటే, బ్రెయిన్‌తో చేసే పనులన్నీ బ్రాహ్మణ అని. అంతే తప్ప దేవుడిని పూజిస్తే అని గాదు. హ్మ్. భుజబలం ఉండేవాళ్ళు అలా అన్నమాట. తొడలు అంటే క్షత్రియులు అలా అదే సారీ తొడలు అంటే వైశ్యులు అలా చెప్పారు. అంతే తప్పించి హ్మ్. అక్కడ దానికి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. అయితే మీరొక మాట అన్నారు చూసారా? ఇప్పుడు క్షత్రియులుగా అదే శూద్రులుగానే ఉండిపోవాలా అని. హ్మ్. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అప్పట్లో హ్మ్. ప్రతి ఒక్క 4 ఇయర్స్‌కి కూడా హ్మ్. దాదాపు ప్రతి గ్రామంలో కూడా లేదా కొన్ని గ్రామాల్లో కొంతమంది పెద్దలు ఉండేవారు. హ్మ్. వాళ్ళని మనువులు అనేవాళ్ళు. హ్మ్. వాళ్ళేం జేసేవారంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి హ్మ్. వాళ్ళు ఆ ఊరిలో అర్హత పోటీలు నిర్వహించేవాళ్ళు. ఆహాహా! ఆ అర్హత పోటీల్లో మీరు బ్రాహ్మణుల కింద ఎన్నికైతే బ్రాహ్మణులు. ఆ హుహు. తర్వాత క్షత్రియులు లేదా వైశ్యులు. హ్మ్. దీంట్లో ఏది కూడా క్వాలిఫై కాకపోతే వాడు శూద్రుడు. హుహు. అదే శూద్రుడు మళ్ళీ పని జేస్తే వాడు నెక్స్ట్ 4 ఇయర్స్‌కి మళ్ళీ బ్రాహ్మణుడి కింద అవ్వచ్చు. హుహు. ఇది నేను చెప్పింది కాదు. మన హ్మ్. పురాణాలు అవన్నీ చదివి హ్మ్. అంబేద్కర్ గారు తన ప్రసంగాల్లో చెప్పారు. ఓహో! దాన్ని రంగనాయకం అనే రచయిత్రి ఒక పెద్ద బుక్ రాసి విమర్శించింది. అది ఓ మూర్ఖురాలండి అది. ఆ! అది వేరే విషయం. హ్మ్. ఆవిడేంటనేది మనకనవసరం. బట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, హ్మ్. అంబేద్కరే ఇది స్వయంగా సర్టిఫై చేశాడు. హ్మ్. ఆయన ప్రసంగాల్లో ఇలా అప్పట్లో వర్ణాలు జరిగేవి, వర్ణాలు బానే ఉండేవి. కులం వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ అయింది అని హ్మ్. ఆయన సర్టిఫై చేశాడు. హుహు. ఆ ప్రసంగాల్లో. అది వేరేగా ఒక బుక్ కూడా ఆవిడేసింది ఆహా! దాని మీద. సో, హుహు. అప్పట్లో ఆ వర్ణాలుండేటప్పుడు ఆయన ఒక మాట అడిగాడు. అంటే కొంతమందిలో కొన్ని వర్ణాలుంటాయి. కొంతమందిలో కొన్ని వర్ణాలుంటాయి. మనం ఎలా చేస్తాము అని. హ్మ్. అది ఆ కాలంలో దాని మీదే ఆ అర్హత తాలూకు పరీక్షలనేవి నడిచేవి. మీలో హ్మ్. ఎన్నున్నాయా అనే పాయింట్ కాదు. మీరు దేనికి క్వాలిఫై అవుతారా అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇంకొకటండి ఒక చిన్న విషయము. చెప్పండి. హ్మ్. భగవద్గీతలో కృష్ణుడు హ్మ్. గుణకర్మ విభాగశ అంటాడు. అంటే మీరు పుట్టుకతో బ్రాహ్మణుడు గాదు. మీరు యేసే ఏ మీకున్న గుణాన్ని మీరు యేసే కర్మను బట్టి మీరు బ్రాహ్మణులా, క్షత్రియులా, శూద్రులా అనేది డిసైడ్ అయితదని చెప్తాడు కృష్ణుడు. అవును. మళ్ళా బ్రాహ్మణులంటే ఇప్పుడు మనం ఏదో బయట చూసే కులపరంగా బ్రాహ్మణులం అని చెప్పుకునే కాదు. ఎవ్వనికైతే బ్రహ్మ జ్ఞానం ఉంటదో వాడే బ్రాహ్మణుడు. కరెక్ట్. ఇది అంటే చాలా మందికి సొసైటీలో అవగాహన లేక ఇప్పుడు కొంతమంది సమాజంలో మాట్లాడుతుంటారు. ఒకళ్ళిద్దరు నన్ను కూడా ప్రశ్నించిండ్రు ఎస్సీలు. సో, ఇట్లా అక్కడ పాదాల నుంచి ఇట్లా శూద్రులు అంటే మేము మమ్మల్ని అక్కడ కూడా తక్కువ చేసినట్టు కాదా అని అంటే నేను ఒక జవాబు చెప్పిన. కృష్ణుడు చెప్పింది ఏంటిదంటే మీకున్న గుణాన్ని మీరు చేసే కర్మను బట్టి మీరు బ్రాహ్మణుల, క్షత్రియుల, శూద్రుల, వైశ్యుల అనేది డిసైడ్ అవుతది. మీ కులము పుట్టినదాన్ని బట్టి కాదు అని నేను జవాబు చెప్పిన. హ్మ్.
ఆ, మీరు కూడా ఎప్పుడన్నా ఈ వర్ణాలు చెప్పేటప్పుడు ఇది పూర్తిగా ఇప్పుడు నాకు ఏదైతే చెప్పినరో ఇది కొనసాగింపుగా మొత్తం చెప్పుండ్రి. వర్ణాలను మీరు గుర్తిస్తున్నారు అన్నారు, అది నాకు సంతోషమే. కానీ చాలా మందికి వర్ణాలు అంటే అందులో కూడా మా భేద భావన ఉంది, మేము కిందనే అనే భావన అసలు ఉన్నది. అలా కాదండి. ఇక్కడ నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఉమ్, ఇక్కడ ఒక విషయం ఏంటి మనం చెప్పాల్సింది ఏంటి అంటే శూద్రులు అనే వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు ముందు చూడాలి. ఉమ్. కానీ పుట్టుకతోనే శూద్రులు కాదు అని అర్థం. ఇప్పుడు ప్యూన్ అనేవాడు ఒకడు ఉన్నాడండి. కలెక్టర్ ఆఫీస్ కి మనం వెళ్ళాం అనుకోండి సపోజ్. అవునవును. అందులో కలెక్టర్ ఒకడు ఉంటాడు, ప్యూన్ ఒకడు ఉంటాడు. ప్యూన్ దగ్గరికి వచ్చి నా కలెక్టర్ ఉద్యోగం ఎందుకు ఇయ్యరు, ఆ, కలెక్టర్ జీతం నాకు ఎందుకు ఇయ్యరు అంటే అర్థం లేని మాట అది. అంతే అంతే, ఓకేనండి, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు వాడు ఆ కలెక్టర్ అనేవాడు కష్టపడ్డాడు. వాడు కష్టపడ్డాడు. ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఉమ్. ఐఏఎస్ పాస్ అయిన తర్వాత వాడు అక్కడ కూర్చున్నాడు. అది వాడు అర్హత సంపాదించుకున్నాడు. నువ్వేమి సంపాదించకుండా పోకిరికి తిరిగావు. అది నీకు ఎలా వస్తది? ఉమ్, నెక్స్ట్ టైం నువ్వు కష్టపడు. నువ్వు కష్టపడినా కూడా నీకు రాలేదనుకోండి, అది కులం చేస్తుంది. కులం ఉమ్. చేసేది ఏంటి అంటే నీకు పుట్టుకతో ఆపేస్తుంది, నువ్వు వేరే పని చెయ్యొద్దని చెప్తుంది. అది ఉమ్. రాంగ్. అది అవును అది రాంగ్. అది అది వర్ణ సంకరం జరగకూడదు, కుల సంకరం జరగకూడదు, అది రాంగ్. అది ఉమ్. వర్ణ సంకరం ఏంటి, అప్పట్లో అదే జరిగింది. సంకరం కాదు అని అని కాదు అంటే అప్పట్లో అది కూడా ఎలా చెప్పేవారు అంటే 4 years లో మీరు ఉన్నారండి. 4 years లో కూడా మీరు అర్హత సంపాదించుకునేంత వరకు మీరు ఆ కిందే ఉండాలి అని పెట్టేవాళ్ళు అనమాట. ఈ వర్ణ ఉమ్. సంకరం అంటే ఏంటంటే ఇప్పుడు పైనుండే ఒక బ్రాహ్మణుడు కిందనున్న శూద్రుడితో కలిసిపోయాడు అనుకోండి, మరి వాడికి పోటీ పరీక్ష ఎలా పెట్టాలి, వాడిని ఎక్కడ ఉంచాలి? ఉమ్. మీకు అర్థమైందా? అంటే అది ఆ కాలం సంగతి చెప్తున్నా. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. అసలు ఇప్పుడు మనకి వర్ణాలు బట్టి కూడా నడవట్లేదు. కానీ మీకు ఉమ్. ఏదో ఒకటి ఉంటది. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, ఉమ్. మైండ్ తో పనిచేసే ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడేనండి. వాడు ఆ అర్హత సంపాదించుకొని వెళ్తున్నాడు. అంతే అంతే, ఎవరికైతే బుద్ధి బలం ఉందో వాడు బ్రాహ్మణుడు, ఎవరికి భుజబలం భుజబలంతో పనిచేసే ప్రతి ఒక్కడు కూడా క్షత్రియుడు. క్షత్రియుడు. అది ట్రేడ్ చేసే ప్రతి ఒక్కడు కూడా మీకు వైశ్యుడు. అవునవును. అలానే కింద ఏ పనులు చేసినా వాళ్ళంతా శూద్రులే. అలాగని శూద్రులుగా ఉండిపోమని మనం చెప్పట్లేదు. వాడు మళ్ళీ కావాలి అనుకోండి, వాడి తాలూకు మైండ్ బాగా సెట్ అయింది అనుకోండి, ఏం వాడు చేయలేడా అంటే ఈ మైండ్ తో చేసే పనులు? ఇప్పుడు కలెక్టర్లు ఎస్సీ లేరా మనం అనుకున్న అంటే లెక్క? సింపుల్ కదా. అయితే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మీరు అంటే మొన్న ఆడియో దీంట్లో ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు మీరు ఎలా లెక్కిస్తారు అని అన్నాడు. ఇప్పుడు మనం లెక్కించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడే వెళ్తున్నాడు అర్హతలు బట్టి. అప్పుడున్న పరీక్షలు వేరు, ఇప్పుడున్న పరీక్షలు వేరు. అప్పుడున్న కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. ఇప్పుడు కూడా ఆ తాలూకు ఏమంటారు బట్టి వర్ణాలు బట్టి నడుస్తుంది పరిస్థితి కూడా. బట్ అప్పట్లో కాలమాన పరిస్థితులు, ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అప్పటి పోటీ పరీక్షలు వేరు, ఇప్పటి పోటీ పరీక్షలు వేరు. అప్పుడు చేసే పనులు వేరు, ఇప్పుడు చేసే పనులు వేరు. అంతే సింపుల్. అవును. కానీ ఇంకొకటి, ఒక చిన్న ప్రశ్న. మీరు రామాయణ కాలంలో కూడా కులాలు ఉన్నాయని అతను అంటే మీరు కూడా అవును అన్నట్టు అనిపించింది నాకు. అప్పుడు అవును, అవును, ఉన్నాయి, కులాలు రామాయణ కాలంలో ఉన్నాయి. ఆహా, నేనైతే కులాలు ఉన్నాయని. ఉన్నాయి. నేను అనేది ఏంటంటే కులాలు ఉన్నాయి, కానీ కుల వివక్ష ఉందా లేదా అనేది మనకు తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. ఆహా. కానీ కుల నేను వివక్షత నేను కుల వివక్ష ఉంది అన్న మాట నేను మాట్లాడలేదు. నేను ఒకటే విషయం చెప్తానండి. అప్పట్లో దేనికోసం వచ్చాయి, దేనికోసం ఉన్నాయి అనేది మనకు తెలీదు. ఉమ్. దాని మీద చర్చ అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక విషయం చెప్తా వినండి. చాలా మంది నాకు కామెంట్స్ లో కానీ లేకపోతే నాతో మాట్లాడే వాళ్ళు కానీ చెప్పే విషయం ఏంటంటే కులం ఎందుకు వచ్చింది, గోత్రం ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు. అవంతా నిజాలే, కాదనట్లే. కానీ ఇప్పుడు అది ఎలా వైలేట్ అయింది, ఇప్పుడు దాని తాలూకు దుష్పరిణామాలు ఎలా ఉన్నాయి, అసలు కులం ఉంటే మన తాలూకు హిందూ సమాజమే పోయే పరిస్థితి వచ్చింది అనేది గుర్తించమంటున్నా. ఎప్పుడు జరిగిందో ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అది అవసరమా కాదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. అప్పుడు అంటే కుల వివక్షత అయితే లేదు. ఎందుకంటే అప్పుడు ఉంటే గుహుడు అనే ఒక ఆదివాసిని స్పెషల్ గా పట్టాభిషేకానికి పిలుస్తాడు రాముడు. అప్పట్లో అవన్నీ ఉన్నాయండి. మీరు ఒక పాయింట్ చెప్తానండి. పట్టాభిషేకానికి మీ తాలూకు ఎవరన్నా విలుమంటారా అని రాముడిని అడిగినప్పుడు అతను ఆలోచించుకొని నాకు ఎవరు ఫ్రెండ్స్ ప్రత్యేకంగా లేరు, కానీ ఒక గుహుడు అనే అడవి రాజు ఉన్నాడు, అతన్ని విలుమంటాడు, ఒక గుహుని ఒక్కొన్నే ప్రత్యేకంగా విలుమంటాడు రాముడు. అవును, నేను అంటుంది అదే. ఇప్పుడు శబరి ఉంది, శబరితో కూడా ఈయన మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. శబరి సో ఎంగిలి. సో ఇదంతా ఎంగిలి ఫుడ్ తిన్నారు అనేది బయట సినిమాలో చూపించిందండి, అది రామాయణంలో ఉండదు. ఆహాహా. ఆవిడ పళ్ళు పెడుతుంది అంతే. మ్మ్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నేను అదే అంటున్నాను, మనకి కుల వివక్ష ఎక్కడ కూడా కనబడినట్టు మనకి లేదు, కానీ కులాలు అయితే ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. బట్ మ్మ్. అక్కడ అదే అంటున్నా, కానీ ఇప్పుడుకి వచ్చేటప్పటికి మాత్రం ఆ కులం అనేది దారుణంగా తయారైంది. అవునవునండి. అప్పట్లో చెప్పండి. మీరు
స్టార్ట్ చేస్తున్నారు అంటే కులాన్ని వదిలిపెట్టి వాళ్ళను ఒక సమూహంగా నేను మొదలుపెట్టి అందులో చేరమంటాను అని అన్నారు, కానీ అది అంత ఈజీగా సాధ్యమవుతుందా, చేరుతారా అనేది నాకు ఒక చిన్న ప్రశ్న. అంతే, మంచి ప్రయత్నమే. కాదండి, సాధ్యం అవుతుందా లేదా అనేది మొదలు పెట్టాకే తెలుస్తుంది. సాధ్యం ఎంత అయిపోతుందని నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదే. ఇయ్యలేదు కానీ నా ఇప్పుడు ఎవరు మొదలు పెట్టకుండా సాధ్యం కాదని ఇళ్లలో కూర్చుంటే ఎలా అవుద్దండి? కరెక్టేనండి. అది అది ఒప్పుకుంటాను. మీరు చేసే ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. మీరు చాలా చాలా క్లియర్ గా మీరు గమనించండి. ఎంత కులం మీద ఎవరెవరు వాడుకుంటున్నారో చెప్పనా? ఆ, కులం అనేది అంటే ఛాందసవాదులు అంటారు. ఉమ్, వాళ్ళకి వాళ్ళ కులం తప్ప ఇంకొక కులం అనేది నచ్చదు. వాడు కులం ఉండాలంటాడు. ఉమ్, కులం తాలూకుది వాడుకొని రిజర్వేషన్స్ సంపాదించి వాడు ఇంకొకటి మీద తిరగబడేవాడు ఉంటాడు. వాడు కూడా కులం కావాలంటాడు. అవును. లేదా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా కులాన్ని తిడతారు, కానీ వాళ్ళు కూడా కులం కావాలంటారు. ఎందుకు? ఆ కులం పేరు మీద హిందుత్వాన్ని చంపడానికి. ఉమ్, ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా కులాన్ని వాడుకుంటున్నారో మీకు అర్థమైందా? అర్థమైందండి. కానీ ఆ కులాన్నే తీసేస్తే అంటే వీళ్ళందరికీ నొప్పే. ఎందుకంటే వీళ్ళ తాలూకు ఏదైతే ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, దాని మీద ఆధారపడుతున్నారు కదా, వాళ్ళ అవును. వాళ్ళ ఆ, బతుకులు పోతాయి. అవును. కానీ నార్మల్ పీపుల్లో చాలా వరకు కులం వద్దనే అభిప్రాయం ఉంది కొంతమందిలో. అవును. అలాంటి వాళ్ళే నా ఫస్ట్ టార్గెట్. వాళ్ళని నేను ఒక దగ్గరికి చేర్చాలి, ఆ, నెమ్మదిగా పట్టుకెళ్ళాలి, అందులో లాభ నష్టాలు చెప్పాలి. నేను ఆ, ఒక్కటి చెప్తానండి, హిందుత్వం పోయాక నీ కులం ఎవరికి కావాలండి? ఆ, నువ్వెవడివి? అది 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 మెయిన్ త్వరకోడు కాన్సెప్ట్ వచ్చి నీ అండి. మీద వేటేసాక నువ్వు పలానా కులం వాడివి పలానా కులం వాడివి అని చూస్తాడా? ఆ, 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 సరే. క్రిస్టియన్ గడు వచ్చి నిన్ను మారుస్తున్నప్పుడు నువ్వు పలానా కులం వాడు పలానా కులం వాడు అని చూస్తాడా? సరే. మరి దేనికి నీకు తిండి పెట్టినప్పుడు ఆ కులం? ఆ, ఆ, అవునండి, మీరు మాట్లాడేది అది మంచి పాయింట్ అండి. ఇప్పుడు మీకు ఉనికి లేకుండా అయిపోయిన తర్వాత, హలో, నాకు నాకు నా నా తాలూకు ధర్మం తీసుకొచ్చిన కులానికి నాకు ధర్మమే లేకపోతే ఈ కులాన్ని పట్టుకొని నేనేం చేయాలి? ఏం చేస్తారు మీరు? అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ ఒక కులం ఉన్నదనుకోండి, దాన్ని పట్టుకొని మీరు ఏం చేస్తారు? సింపుల్ గా చెప్తానండి, మన దగ్గర పడవ ఉంది. ఉమ్, ఆ పడవని తెడ్డు అంటారు చూసారా? ఆ, ఆ, ఆ తెడ్డు ఉంది. ఆ ఉమ్, తెడ్డు ఎందుకు ఉపయోగపడుతుంది? పడవని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అవునవును. నా దగ్గర పడవ పోయింది, తెడ్డు మిగిలింది. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? దాన్ని పట్టుకొని ఏం చేయాలి? ఎటు పోతారు మీరు దాన్ని పట్టుకొని? నేను ఎట్టిపోతాను? నేను ఆ, ఉండాల్సిన పడవ పోతుంది, ఆ అవునవును. తెడ్డు మిగిలింది. ఉమ్, నేనేం చేయాలి? అవును. మంచి కాన్సెప్ట్ అండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, మళ్ళీ ఎప్పుడన్నా స్థిరం కొద్దీ ఇంకా చాలా విషయాలు మీతో